హే హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయన నాకైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారంట. తీసుకెళ్తారంట. ఏంటండి ఎక్కడికి కొంచెం చెప్తారా? సస్పెన్స్ ప్లేస్. సరే అయితే స్టార్ట్ అయిపోదాం. వెళ్దాం ఫస్ట్. బై బై టాటా. హే హే డాడీ మనకు సర్ప్రైజ్ ఇస్తారంట నాన్న. నాకు తెలిసి ఏమన్నా తినిపించక బేబీ. ఫుడ్కా? ఫుడ్ తినేకే కదా నాకు తెలిసి పిలుచుకొని పోతాండి. అడవినాక తెలిసిందిలే ముందు. అంటే ఎగ్జైటింగ్ ఉంది కదా, తెలుసుకుందామని చెప్పి కొంచెం అట్లా కొంచెం ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ అట్లే దాచిపెట్టుకో, బయటికి కానీ. సరే అయితే వెయిట్ చేస్తా. ఎలాగో సర్ప్రైజ్ మాకే కదా. ఓకే ఫాస్ట్గా రా బేబీ. ఎంతసేపు? నాకు నేను తట్టుకోలేకపోతాను. ఎగ్జైట్మెంట్. లెట్స్ గో ఫర్ సర్ప్రైజ్. సన్నీ సర్ప్రైజ్. సమోసా తింటావా సరోజ? ఏమి సమోసా తింటావా? సమోసా తింటావా శిరీష? సమోసా ఏమొద్దు నాకు. ఆడ సర్ప్రైజ్ ఒక చికెన్ లేదా ఒక బిర్యానీ అవన్నీ ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నా నేను. చూద్దాం. సర్ప్రైజ్ మాత్రమే తింటావా? సర్ప్రైజే తింటాను నేను, ఇంకేం తినను. ఇంకా ఇంత 2-3 కిలోమీటర్స్ చాలా దూరంలోనే ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అయితే. చూద్దాం. పూజ జరిగింది. ఏం పూజ? ఏమో బుధవారం ఏదో పూజ, ఆంజనేయ స్వామి పూజ చేస్తారు. ఓకే, ఆంజనేయ స్వామి. చెరుకు కాదమ్మా. నేను అడిగిన దగ్గర తీసేకుండా నువ్వు ఇష్టం వచ్చినప్పుడు ఆపిస్తాను. సినిమా ఆత్మని గుడి. సినిమా ఆత్మని గుడి అది శనివారం జూమ్ చేసే కైతే. ఇది ఒసూరు మున్సిపాలిటీ ఆఫీస్ అంట. మనూరు సైడ్ అయితే ఇంతే ఎంత ఉంటాయి మున్సిపాలిటీ ఆఫీసులు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను కూడా అప్పట్లో ఓ ఐఏఎస్ ఓ ఐపీఎస్ అట్లా అయిపోదామని ప్లానింగ్స్ ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. బట్ కాలం సహకరించలేదు. కాలమా లేదంటే మరి సమయం రాలేదు. ఫుల్ బిజీగా ఉండే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అందుకని నా బిడ్డ ఇప్పటి నుంచే చెయ్యి చూసుకుంటా. చూడండి నా చేతిరాకలో ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ ఉన్నాయంట. కలెక్టర్ ఇంకా ఏమేమి ఉన్నాయినా చిన్నోడా. ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? చేతిలో ఏం చూసుకుంటున్నావు తల్లి? చిన్నడు అడుగు. చాయ్ బిస్కెట్ ఏమన్నా? అవి ఏమి నా టార్గెట్ కాదు. ఓన్లీ సర్ప్రైజ్. కాఫీ కూడా వద్దు నాకు. సర్ప్రైజ్ ఫస్ట్. ఆడ ఏమో నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. ఫస్ట్ ఆడికి పిలిచిపో, తర్వాత చూద్దాం. అదైన తర్వాత నా మూడు బాగుంటే ఆడ చూపిస్తే ఈడకి వచ్చినావు చెరుకు రసంకి. నేను తాగరా? ఏడైతే తాగేది మనం. చిన్నపిల్లి పెట్టండి.
చోటు అచ్చిపుచ్చులు అచ్చిపుచ్చులు నమ్మచ్చును. ఎన్ని తక్కువ ఎన్ని గ్లాసులు నువ్వు తాతావా గ్లాస్ సన్నీ నీకు లేదు అట్లా పోతావా నువ్వు? వీడే మీరు ఇంకా తాగితే పీక్కోవాల్సిందేమో చూస్తూనే ఉన్నాడు, ఇంకా మిషన్స్ ఉండేమో. ఎక్స్క్యూజ్ మీ, ఏటో ఇది నాకు కావాలి. అది ఆయన పీక్తుందని తెలుసు నీకు? నీకేనో ఎట్లుంది వెదర్? వెదర్ ఎట్లుంది? వెదరా? వెదర్ లోనే ఉంది, దానికి ఏమైతుంది? అట్లా కాదు, బాగుందా లేదని. ఇంకా ఎంతసేపు నాయనా? ఇంకా 20 minutes 30 minutes. ఆ సర్ప్రైజ్ మీద ఆశ వెళ్ళిపోతుంది నాకు. ఆడ ఆయన పోస్తాడు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, సర్ప్రైజ్ చూసాడు. వద్దులే, నువ్వేమో నాకు సర్ప్రైజ్ ఇచ్చే తీసుకోపోతానట్లేదు, నన్ను చంపేయడానికి కూర్చోపోతాను. చంపేయడానికి అదే కన్నా నేను ప్లాన్ కి వేసినావు ఏమన్నా? నాకు అంత అదృష్టం లేదు. ఏం బేబీ? నాకు అంత అదృష్టం నాకు లేదు. ఎంతో భయం ఉంది నైనా, వెనక్కి తిప్పుకుందాం. సర్ప్రైజ్ కల్లా సర్ప్రైజ్ ఏంటి ఇంత లాంగ్, ఎంత దూరం పిలుచుకొచ్చినావు? ఎంతసేపు నుంచి పోతానే ఉన్నామే. ఎంత దూరం పోతే అంత ఏది ఆడ ఇంకా? ఇదే సర్ప్రైజ్, ఇదే సర్ప్రైజ్, ఏంది ఇదే సర్ప్రైజ్. జోక్ చేయొద్దు సీరియస్ గా అయితే నేను సెలూన్ కి వచ్చిన అంటే అడ్డంగా పెట్టే నిజంగా ఇదేనా? నిజంగా ఇదే. నువ్వు సీరియస్ సీరియస్ గా లేదు. ఇంకో పిలుస్తున్నారు ఆయన. ఇంటికి పోయి నాకు చెప్తా ఇప్పుడు. సర్ప్రైజ్ అని చెప్పి కటింగ్ షాప్ పిలుచుకొచ్చినారు. కొద్ది నాకు ఇంటికి పోయి నాకు చెప్తా. మంగళసారి చూసినారు చూసండి. పాడు జీవితము యౌవనం నా బతు. ఇంకెక్కడో సర్ప్రైజ్ అని చెప్పేసి వీటికి పిలుచుకొని వచ్చినారు. తెలుగేనా అన్న మీరు? అవును, ఓకే.
ఎవరు అది? ఎవరు? ఇక్కడ కేసెస్ అక్కడ చాలా జనం ముందర ఆనందం. అయ్యో డాడీ మంచి సర్ప్రైజ్ ఇచ్చినాడు. నేను కదా నాకు నువ్వు నీకు బాగా ఎగ్జైటింగ్ ఉంది కదా, మంచి ఫీలా. నాకు అలవాటు ఇంటికి పోయినాక గుద్దుదా గుద్దేద్దాం. చిన్న గుద్దలు చేపించుకొని వెళ్ళిపోతుంట మంచి వాళ్ళతో మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి కొంచెం. హలో, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారే సర్ప్రైజ్? ఏం ఆశ? ఇంటి దగ్గర ఇదే అని చెప్పింటే నేను అసలు వచ్చేదాన్ని కూడా కాదు కదా. ఇట్లంటే ఎవరు రారు కట్టే చెప్పకుండా తీసుకొచ్చి షాక్ అయ్యావా? ఫస్ట్ ఇంకా నన్ను ఇంట్లో మాట్లాడొద్దు. అబ్బా సాయిరామ్. ఏమన్నా ఇంతకంటే ఎవరు సర్ప్రైజ్? ఇదో సర్ప్రైజ్, దానికి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఒకటి. వాడు కూడా డిసప్పాయింట్ అయినాడు. వాడు హ్యాపీగానే ఉంటాడు. వాడు లేడే, అది వాడి మీద కోపంతోనే ఉన్నాడు. వాడు స్మైల్ ఇస్తా. మేము రాని పోయి ఈడ కూర్చుంటాం. సరే బాయ్. వదిలేసి వెళ్ళిపోతాం. సర్ప్రైజ్ అని చెప్పి మంగళ షాపు తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు. ఒకసారి నీతో బయటకు వచ్చాడు. అసలు ఇంకా సర్ప్రైజ్ అంటే అస్సలు రాను. ఇంతకంటే సర్ప్రైజ్ ఎవరు ఇవ్వడం? ఇది వరస్ట్ సర్ప్రైజ్, ఎవరు చెప్పి? వరల్డ్ వరస్ట్ సర్ప్రైజ్ ఇది. గేమ్స్ అన్ని నీకు బాగుందా? దానికి కూడా బాలే, అది కోపంతో కొరుకుతాను. ఏమి సలూన్ కి చాలా రోజుల నుంచి పోదాం అనుకుంటానా, ఒకనే పోయి ఇంట్రెస్ట్ లేక పనుకొని నైట్. నువ్వే కదా బకరాలు ఎవరు దొరకలేదు, నేను ఒకరు దొరికిన, అందుకని సర్ప్రైజ్. నైట్ ఏమన్నావు? ఎవరికైనా పిలిచిపో, నాకు పొద్దు పోతానులే అన్నావు. అనింది నిన్న నైట్. అందుకే నీకు పద్దెనే సర్ప్రైజ్ ఇస్తామని చెప్తే వచ్చా. సలూన్ అంటే రావని సర్ప్రైజ్ అని చెప్పిన. ఒక హెల్ప్ చేస్తావా నాకు? పోయి లారీ కింద పడేలా నిన్ను. కాదు, ఇట్లా ఈ వరస్ట్ సర్ప్రైజ్ మాత్రం లైఫ్ లో నాకు ఎప్పుడు ఇయ్యద్దు ప్లీజ్. ఇంతకంటే సర్ప్రైజ్ ప్రపంచం వద్దు, నేను కట్టుకోలేను ఈ సర్ప్రైజ్. ఓకే, ఇదే లాస్ట్. బక్రా అయినావా? అయినా ఎందుకు మూడ్ ఆఫ్ అయిపోయింది. అదే ఏదన్నా మంచి రెస్టారెంట్ కి పోయింటే సంతోషంగా ఉండేదాని కదా. అఫ్ కోర్స్ ఉంటా నేను. అలాంటి ఏదో తింటాము, చికెన్ అది ఇది. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయ. అంత సిటీలో కాదని ఒక విలేజ్ లో పోయి కటింగ్ చేపించుకొచ్చుకున్నామంటే ఇంకా నేను అత్తయ్యాను బొంగుమూత పెట్టుకున్నాను. మాట్లాడద్దు నన్ను డాడీతో. హటీఫ్ మన ఇద్దరు డాడీతో. ఏం దానికి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర దగ్గర ఒక 5-6 ఉన్నాయి మన సందులోనే. అది సలూన్ షాప్స్. ఎత్తుకొని ఆడాడో తీసి సర్ప్రైజ్ అని చెప్పి అది మళ్ళీ పిలుచుకొని పోయినాడు. అది ఇంకా వరస్ట్ సర్ప్రైజ్. ఎక్స్క్యూజ్ మీ, ఇంకోసారి సర్ప్రైజ్ అది ఇది అని చెప్పేసి బయటకు కానీ పిలిచినామంటే లేవు. ఇంకోసారి లాస్ట్, ఇదే లాస్ట్ సర్ప్రైజ్ చెప్పేసి కటింగ్ షాప్కి. వాడు చూడు ఎట్లున్నాడు. బా, ఇదండి వాటి సర్ప్రైజ్ విజిటింగ్ బ్లాగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. బాయ్ చెప్పు తల్లి. బాయ్ ఫ్రెండ్స్.